2023-24 సంవత్సరానికి కాను బడ్జెట్ వచ్చే ఫిబ్రవరి 1వ తారీఖున ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేయనున్నారు. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రతి సంవత్సరం రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి సబ్మిట్ చేస్తుంది ఫినాన్స్ మినిస్టర్. అయితే ఇక్కడ బడ్జెట్ ప్రజెంటేషన్కి ముందు చాలా ప్రాసెసే ఉంటుంది. ఆ ప్రాసెస్లో గవర్నమెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని మినిస్టర్ దగ్గర నుంచి ఫోర్కాస్ట్ ఎక్స్పెండిచర్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ తెలుసుకోవటం, అందరితో కన్సల్టేషన్స్, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఇవి పక్కన పెడితే ఫినాన్స్ మినిస్టర్ రకరకాల సెక్టర్స్ వాళ్ళతో కన్సల్టేషన్స్ చేస్తారు. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్, బిజినెస్ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, ట్రేడ్ యూనియన్స్, ఇలా రకరకాల వాళ్ళని కన్సల్ట్ చేస్తారు. నిన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇండస్ట్రీస్ని మరియు ఇతర లాబీ గ్రూప్స్ని కన్సల్ట్ చేశారు. ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ అంటాం వీటిని అనమాట. వాళ్ళు ఆవిడకి ఏం సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు అంటే అందరూ ఎవ్రీబడి అంటే ప్రతి రిప్రజెంటేటివ్కి, ప్రతి గ్రూప్కి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, ఇలా నవంబర్ 28 రోజు ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఆమెను కలవనున్నారనమాట. ముఖ్యంగా అసోచామ్ వాళ్ళు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వీళ్ళందరూ ఆవిడకి ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. వాళ్ళకి చెప్పారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచమని చెప్పి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెంచారు. ఈ ఇయర్ కూడా బడ్జెట్లో దాదాపు $10 ట్రిలియన్ వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచమని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హెల్త్ కేర్ సెక్టర్ మీద, ఇలా ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, వీటన్నిటి మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెంచమని చెప్పారనమాట. ముఖ్యంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే కనుక రూరల్ ఎకానమీ బూస్ట్ అవుతుందని కూడా కొంతమంది సలహా ఇచ్చారనమాట. తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనమాట. ముఖ్యంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎప్పుడైతే తక్కువ, ఇప్పుడు 10 లక్షల లోపు సంవత్సరానికి 15 లక్షలు వచ్చేవాళ్ళు, ఇండియాలో మీకు తెలుసు ఖర్చులు ఎంత పెరిగిపోయాయో. పీపుల్ చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే వస్తువుల డిమాండ్ పెరిగిద్ది. ట్యాక్స్ రూపంలో డబ్బులు కాస్త గవర్నమెంట్ తీసేసుకుంటే కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోద్ది అనమాట. సో లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి కొంత ఇన్కమ్ ట్యాక్స్ రేషనలైజ్ చేయండి, కొంచెం తగ్గించని కూడా సలహా ఇచ్చారు. జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పారు. అంటే అన్ని గవర్నమెంట్ జాబ్లే అవసరం లేదు, ప్రైవేట్ జాబ్స్ మీద కూడా ఎక్కువగా ఎకానమీని ఏ విధంగా డ్రివెన్ చేయాలంటే జాబ్ క్రియేషన్ మీద. తర్వాత రకరకాల లాబీ గ్రూప్స్ ఏం చెప్పారంటే గవర్నమెంట్కి వచ్చే సంవత్సరం బడ్జెట్ అనేది క్రూషియల్, 2023-24 బడ్జెట్. ఎందుకంటే గవర్నమెంట్ మేజర్గా ఆ బడ్జెట్ బేస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తుంది 2024లో. సో ఈ బడ్జెట్ అనేది మనం చాలా క్రూషియల్గా చూసుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే వరల్డ్ ఎకానమీ అనేది కాస్త రెసిషన్లోకి వెళ్ళబోతుంది. ఈ డిసెంబర్ నుంచి కూడా స్లో డౌన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది. జియో పొలిటికల్గా ఉక్రెయిన్ యుద్ధం ఇలాంటి వాటి వల్ల అన్సర్టనిటీస్ బాగా పెరిగిపోయినాయి అనమాట. ఏం జరుగుతుందనే తెలియదు. కాబట్టి బడ్జెట్ అనేది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆల్రెడీ భారతదేశం మన ఎక్స్పోర్ట్స్ అంటే మన ఎగుమతులు తగ్గిపోయాయి, మనం అమ్మేవి తగ్గిపోయాయి. దానికి కారణం ప్రతి దేశం ఏం చేస్తుందంటే తన దగ్గర డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి, ఎక్కువగా కొనుక్కోకూడదు. రీజన్ బీయింగ్, దానికి కారణం ఏమిటిది, దానికి ఏమన్నా స్లో డౌన్ అయినప్పుడు తన డబ్బులు ఎప్పుడు లిక్విడిటీ ఉంటే మంచిది అని ప్రతి దేశం తను కొనుక్కునే వస్తువులు అంటే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకునే వస్తువులు తగ్గించుకుంటుంది అత్యవసరం అయితే తప్ప. అంటే భారతదేశం నుంచి కూడా కొనుక్కునే వస్తువులు తగ్గిపోతున్నాయి. అంటే మన ఎక్స్పోర్ట్స్ కాస్త ఇంత ముందుతో కంపేర్ చేస్తే కాస్త స్లో డౌన్ అయ్యాయి అనమాట. సో ఎక్స్పోర్ట్స్కి ఇప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్. అందులో మనం అమ్మే జెమ్స్, జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొనుక్కోరనమాట. దానికి రీజన్ ఏంటి, ఆటోమేటిక్గా ఎకానమీ స్లో డౌన్, వరల్డ్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంటే చాలా దేశాలు కొనుక్కోవడానికి ఇష్టపడవు. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి, ఇండియా తన ఎకనామిక్ బేస్ని బ్రాడన్ చేయాలి, న్యూ సెక్టర్స్ ఆఫ్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవాలన్నమాట. అలానే ఎంప్లాయ్మెంట్ బూస్టప్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్స్టర్నల్ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి మన గూడ్స్కి ఈ టైంలో ఇంటర్నల్గా డొమెస్టిక్ డిమాండ్ పెంచుకోవాలి, ఇంక్లూజన్ పెంచుకోవాలి, డొమెస్టిక్ గ్రోత్ పెంచుకోవాలన్నమాట. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియాకి గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే ప్రైవేటైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ట్యాక్స్ బేస్ పెంచండి, అదేవిధంగా జిఎస్టీని కూడా రేషనలైజ్ చేయండి. మరీ జిఎస్టీ ఎక్కువ వేసేస్తే కూడా మనకి ప్రైవేట్ బిజినెసెస్ దెబ్బతింటాయి. జిఎస్టీని రేషనలైజ్ చేయండి, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ చేయండి. సో అసెట్ మానిటైజేషన్, గవర్నమెంట్ అసెట్ మానిటైజేషన్, ఆల్రెడీ అసెట్ మానిటైజేషన్ ఆస్తులు గవర్నమెంట్ అమౌంట్ ఎప్పుడో మొదలెట్టింది. అసెట్ మానిటైజేషన్ మీద ఇంకా అగ్రెసివ్గా ఫోకస్ చేయమని కూడా చెప్పిందనమాట. ఓవరాల్గా డిమాండ్ పెంచండి, రూరల్ డిమాండ్, దానికి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అని కూడా చెప్పింది. తర్వాత అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా గవర్నమెంట్ ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచమని చెప్పారు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టడానికి ఇష్టపడరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి
రిటర్న్స్ రావాలంటే చాలా టైం పడుతుంది, హై జెస్టేషన్ పీరియడ్స్ అనమాట. కాబట్టి గవర్నమెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్రైవేట్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేషనలైజ్ చేయమని కూడా చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ కూడా రేషనలైజ్ చేయమని చెప్పారు. ఆల్రెడీ కార్పొరేట్ ట్యాక్స్లు చాలా తగ్గించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్లు 30% ఉండే, స్లోగా తగ్గించుకుంటూ కొన్ని లెవెల్స్లో అయితే 15%కి వచ్చేసాయి అనమాట. కొత్తగా స్టార్ట్ అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కార్పొరేషన్ ట్యాక్స్ బాగా తగ్గించమని చెప్పారు. మెయిన్గా ఏదైతే యూనిట్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద తయారీలో ఉంటాయో, హెల్త్ కేర్ సెక్టర్ మీద ఉంటాయో, లాజిస్టిక్ సపోర్ట్ సెక్టర్లో ఉంటాయో, రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఉంటాయో వాటి మీద ఇంకా బాగా, ఎందుకంటే అవి ఎకనమిక్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి, క్లైమేట్ చేంజ్ని భారతదేశం టార్గెట్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. కాబట్టి కొత్త ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దేనికైతే ముఖ్యంగా గ్రీన్ ఎకానమీ మీద దృష్టి పెడతాయో, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెడతాయో, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద దృష్టి పెడతాయో, లేదా హెల్త్ కేర్ సెక్టర్ మీద దృష్టి పెడతాయో, ఇలాంటి వాటికి ఎక్కువ సాప్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని కూడా అడిగారనమాట. ఓవరాల్గా కమింగ్ ఇప్పుడేమో బిజినెస్ పీపుల్తో ఆవిడ కాంటాక్ట్ చేశారు, ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్. భవిష్యత్తులో అంటే వచ్చి ఈ వారం అంతా అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో, తర్వాత సోషల్ సెక్టర్ వాళ్ళతో, తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ వాళ్ళతో, ఎడ్యుకేషన్, వాటర్ అండ్ శానిటేషన్, తర్వాత 28th రోజు ట్రేడ్ యూనియన్ కన్సల్టేషన్స్ ఉంటాయి. ఓవరాల్గా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రిపరేషన్ లాస్ట్ మినిట్ రివిజన్స్ కూడా చేస్తుంటారనమాట. యాక్చువల్గా బడ్జెట్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. అసలు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఏ డిపార్ట్మెంట్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తే? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్. ఈ క్వశ్చన్ 2 times యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చిందనమాట. ఆ తర్వాత మొత్తం ప్రాసెస్, బడ్జెట్ ప్రిపరేషన్ ప్రాసెస్ మీద కూడా మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. తర్వాత వాట్ ఈజ్ ఓట్ ఆన్ అకౌంట్, వాట్ ఈజ్ ఓట్ ఆన్ క్రెడిట్, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి, సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటి, అప్రాపరేషన్ బిల్ అంటే ఏంటి, ఫినాన్స్ బిల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ చూసుకోవాలి. బడ్జెట్ మీద 1 or 2 questions ఫిలిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.